అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి డొనేషన్ ఆస్ట్రాలజీ. మన నిజ జీవితంలో చాలామంది చాలా రకాలైనటువంటి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. సో, వాటిలో ఏ దానం అనేది ఎప్పుడు చేయాలి? ఏ దానము ఏ నియమ నిబంధనలు పాటించి చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. సో, ఫస్ట్‌ది రక్తదానం. మెడికల్ రికమెండేషన్ ప్రకారము రక్తదానం అనేది చాలా ముఖ్యము. సో, రక్తదానానికి ఎలా నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. ఎవరికైతే అవసరం ఉన్నప్పుడు, మీరు అందుబాటులో ఉన్నప్పుడు రక్తదానం అనేది చేయండి. దానివల్ల తప్పు లేదు. నెక్స్ట్ వచ్చేసి అన్నదానం. ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు. అన్నదానమైనా సరే మీరు చేయండి. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము కొన్ని దానాలు మాత్రము ఎలాంటి నియమ నిబంధనలు పాటించి చేయాలనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం కొత్త బట్టలు కొనుక్కుంటాము ఇంట్లో. పాత బట్టలు అనేటివి మనకు పొట్టిగా అయిపోతాయి. వాటిని వాచ్‌మెన్‌లకు, బీదవాళ్ళకు మనం డొనేట్ చేస్తుంటాము. చేయండి, తప్పు లేదు. కానీ అది చేసేటప్పుడు ఉప్పు నీళ్ళల్లో అంటే సాల్ట్ వాటర్‌లో ఒకసారి మీరు వాడినటువంటి బట్టలు సోక్ చేసి, వాష్ చేసి తర్వాత దానం చేయండి. అది కూడా శుక్రవారం రోజు చేయకండి. శుక్రవారం తప్పించేసి మిగతా రోజులలో ఎప్పుడైనా సరే మీరు దానం చేయండి. దానివల్ల ఇబ్బందులు అనేటివి ఏమీ రావు. నెక్స్ట్ వచ్చేసి మీ ఇంట్లో తోడుకున్నటువంటి పెరుగు, మీ ఇంట్లో వాడినటువంటి నెయ్యి నూనెలు, మీ ఇంట్లో వాడినటువంటి పాత చీపురు, మీ ఇంట్లో మీరు వండుకొని తిన్నటువంటి పాత పాత్రలు, ఇవి మాత్రము ఎట్టి పరిస్థితులలో ఎవరికీ దాన ధర్మాలు చేయకండి. ఇవి చేస్తే మీరు మీ జీవితంలో ఖచ్చితంగా ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. సో, మీకు ఒకవేళ వద్దు అనుకుంటే వాటిని డిస్కార్డ్ చేయండి, డిస్పోజ్ చేయండి. కానీ వీరికి దానాలు మాత్రం ఇవ్వకండి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఈ రోజుకొచ్చేసి ఇది క్విక్ ప్రెడిక్షన్. ఐల్ సీ యూ టుమారో.